చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఇంకా చెప్పుకోవటానికి ఏమన్నా ఉన్నా అదే మన కాడ అనంతపురంలా ఈ అర్బన్ కానీ అటు రూరల్ కానీ ఏడ చూసుకున్నా ఎగనాకుడు దిగదూర్చుడు అన్నట్టే చేసిండు కదా జగనాలు. నాయన తండ్రి నీ అసొంటి మహానుభావుని ఏడదూళ్ళే మింగుట్లా కూడా చరిత్ర కొట్టినామంటే ఇక నీ అసొంటికి ఎన్ని చక్కపీటలు ఇచ్చినా ఊతుంది. చెవ్వా 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 ఏం అవినీతి, ఏం అక్రమాలు, ఏం అరెస్టులు, ఏం దాడులు, ఏం కబ్జలు, ఏం పాలన, ఏపీనంతా ఏం లేకుండా చేసి నానా కంతలు చేసినావు, నాశనం అయిపోయినావు. ఇంకేమున్నది జగనాలు నీ జనాలు నిన్ను భరించలేకనే ఇంటికి తోలిరు. నాయన వెనక సీరి నువ్వు చేసిన ఈ పాపం అంతా ఇదంతా కడిగటాలకు మాకు మోకాల కాడికి వస్తున్నది నొప్పులు. అబ్బబ్బబ్బబ్బా ఏం చేతవా. ఒక్కసారి జనాలు ఆశీర్వదించినప్పుడు ఎంత పద్ధతితోటి పనిచేయాలి. ఏమన్నా పద్ధతి ఉన్నదా? పెట్టుబడి పెట్టే సంస్థలు వాయే ఇక్కడ చేసింది లేదా, అక్కడ ఎగనూకింది లేదా, ఏడు కాడికి దిగదూడ్చి మున్న కాడికి దోసుకొని అవతల పడితేవి దాచుకొని మోపు చేసుకుంటేవి. నీ సకాదానం పాడైపోను. ఇక మేము ఇప్పుడు చదువుకుంటూ రావాలి సంసారం అంతా. అదే ఏదో మేము కాబట్టి సరిపోయింది కానీ లేకపోతేనా చెవ్వా 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 నీకు నిద్ర ఎట్టబడుతుందో అబ్బు పెట్టబోతుందో తెలుస్తలేదు. కానీ నీ గురించి మాట్లాడిన దానికి అంటున్నాడు ఎమ్మెల్యే ఎందుకే గంతగానం అంటున్నాడంటే చూడు మరి కథ. అమ్మో ఇగ్రంగాలు ఇత్తు పగిలిపాయి వద్దు అని చెప్పి పోయిన గాలిపంక పార్టీ సర్కార్లా ఏం చేసిండ్రు. ఇక చెత్త తరలింపు పేరుతోటి పెద్ద అవినీతికే పాల్పడుతిర్రి అని చెప్పి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గట్టిగానే గరమైండు పంకపాటోళ్ళ మీద. ఇంకా మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఇక నారాయణపురం పంచాయతీ స్టాలిన్ నగర్ లో పర్యటించిండులా. ముందుగా నారాయణపురం పంచాయతీలా 50 లక్షలతోటి నిర్మించిన సీసీ రోడ్లను సురువు చేసిండు. అటెనక సిక్కి 5 కోట్లతోటి నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనుల కాడికి పోయి ఇక ఎట్టెట్ట జరుగుతున్నా ఏం కథ అని చెప్పి ఇక ఇంటింటికి పోయి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకొని పోయిన గాలిపంక పార్టీ సర్కార్ల పంచాయతీలు ఇంకా ఎట్లెట్ల నిర్లక్ష్యానికి గురైనాయని చెప్పి మొత్తానికైతే వాళ్ళకి వివరించుకుంటా వీళ్ళ మీద విమర్శించుకొచ్చిండు అనుకోరాదుర్రి. మరి ఏం చేసి పెట్టిరు చెప్పుర్రి. చెత్త కాడికేంచి మొదలు పెడితే అన్నిటిదాకా 7 కాడ భారీ అవినీతి అడ్డగోలి పైసలు దోసుక తినుడు గాలిపంక పార్టీల లెక్కనే గిదన్నట్టు. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించిర్రని ఇక గిట్ల భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉన్న 4 పంచాయతీలకు 3.5 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిండ్రటనుల్లా. చూసిండ్రా వచ్చిన కొన్నొద్దులకే ఎట్లా అభివృద్ధి అవుతాందో. జిల్లాలగ్గి నిధులతోటి మొట్టమొదగాలు రోడ్లే పూర్తి చేసిండ్రట. ఎందుకంటే జగ్గులు పాలనలా రోడ్లు ఎట్లుండే ఇంతింతలా గుంతలతోటి మోకాలమంటి నీళ్ళచ్చుడన్నట్టు ఆనలు పడ్డప్పుడు ఇంకా గసవంటి అన్నిటికీ మొత్తానికైతే గట్టిగా చెక్కు పెట్టిండ్రు. మిగిలిన పంచాయతీలలో కూడా రోడ్ల నిర్మాణాలు పూర్తయినాయిలో. ఇక మొత్తానికైతే ఎట్టెట్లా ఏపీని ముంగల్కి పట్టుకపోవాలనే ముచ్చట మీద కూటమి సర్కారు నజరేసిందని చెప్పాలా. మొత్తానికైతే ఏమైనా మీరు అధికారులా లేకపోతే ఏది కథ నాకు అర్థం కాదు. మీకు పిల్లలు లేరా? మీ పోరగాల గిట్నైతే గింతే లాపరవకుంటారా? ఇక మంది పోరలు గిరిజన పోరలు వాళ్ళకి ఏమైతే మాకేందన్నా ఒక వారంలో 2 వారాల లోపల 3 సార్లు పాయిజన్ ఫుడ్ పాయిజన్ అవుతుంటే మరి మీరు ఏం పెట్టుకున్నారా? చేను పిట్టలు మేస్తే జీతం పిట్టలు మేసేది ఉందా అని నెలనాడు జీతం రాగానే తమాషగా తీసుకొని ప్యాన్ వేసుకొని ఇంట్లో అంటురా. ఎట్లా పోరగాళ్ళకి పానాలు బాగలేక సర్కారు దాకుండా పోయి తిరగలేక వాళ్ళ తండ్రిదండ్రులు ఆపోసాపోలు పడుతుంటే మీరు అయంకల పోయి పట్టించుకున్న పాపాన పోతలేనైతే ఆ ఫుడ్లో ఏమున్నది, ఆ తిండి ఎవడు పెడుతున్నాడు, ఎట్లా పెడుతున్నారు, ఏంది, ఎందుకు వాంతులు అవుతున్నాయి, ఏందనేది ఏమన్నా తరిక పోటీ చూడాలి కదా. అది లేదు ఇది లేదు చప్పుడు అంటే మేము ఏముందంటే అధికారులము పంతులము వాడ్డాన్లము ఎందుకై మీదికెళ్ళి ముచ్చట్లు. అదే మీ పొరగాళ్ళకి ఇట్లే అయితే ఊకుంటారా అని చెప్పి సర్కారు మస్తు గర్వమైంది అలా మీదికి. మరి ఎందుకనంటే ఇప్పటికే 3 తేపలు అయితే ఊకుంటారు పొరగాళ్ళని చదువుకొని పంపమనే. తిండి కాడనేమో ఇంత తిప్పలు అవుతుండే. తిండి చక్కగా లేదా, సౌలతులు చక్కగా లేవా, వాళ్ళ హాలత్ ముద్దుగా లేదా, ఆఖరికి దవాఖానలో పడే పట్టించుకునే పాపాన పోకపోతే ఏమంటారు చెప్పురి. ఈ లొలికున మారేదు అని ఇక గట్టిగానే సర్కారు మందలిచ్చిందిలా. మరి ఏం చేస్తారో చూడాలి. ఎల్టికెళ్ళి ఒక పార అయితే చూసేద్దాం రాది. ఇక నారాయణపేట జిల్లా కాడున్న మాగనూరు జెడ్పీ స్కూల్లా ఇక ఫుడ్ పాయిజన్ అయింది కదా. ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు అయిందంటే మీ నిర్లక్ష్యంతో కాదా అని చెప్పి తెలంగాణ హైకోర్టు అయితే మస్తుగానే గరమైంది. ఇక అధికారులు నిద్రపోతున్నారా ఎట్లా? గంతగానం ఫుడ్ పాయిజన్ అవుతుంటే ఎసొంటి బువ్వ పెడుతుండ్రు, ఏం చేస్తాండ్రు, మీ ఇళ్ళల్లో అయితే మీ పొలగాన్లకు గిసొంటియే పెడతారా అని చెప్పి మొత్తానికైతే మస్తుగానే గరమైందిలా. అధికారులు ఏం చేస్తున్నారు, మంచిగా నిద్రపోతున్నారా అని నిలదీసింది. స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ చాలా సీరియస్ ముచ్చట అని చెప్పి పేర్కొనదుల్లా. పొలగాండ్లు చచ్చిపోతే గాని మీరు స్పందించరా అని చెప్పి గట్టిగానే ప్రశ్నించుకొచ్చింది. అధికారుల నిర్లక్ష్యానికి గిది నిదర్శనం అని చెప్పి తెరదీసినట్టు చక్కగా కనబడుతున్నదని దండిగా ధ్వజం ఎత్తిందుల్లా. మరి లేకపోతే ఏంది చెప్పుండ్రి. 3 సార్లు అయితే పొలగాండ్లు ఎటువంటి బువ్వ తింటాండ్రు, ఏం చేస్తుండ్రు, పానాలు ఎందుకు పోగొట్టుకోవాలా? ఈ స్కూల్లో మంచిగా బువ్వ పెడతారు, చక్కగా చదువు చెప్తారని తల్లిదండ్రులు నమ్మకంతో గడికి పంపిస్తే పట్టించుకోకుండా గిట్లాగమాగం చేస్తే ఎట్లుంటదుల్లా. ఇక అందుకే
ఇంకా ఈ ముచ్చట మీద సర్కారు సీరియస్గా తీసుకుంటలేదని చెప్పి ఇక వారంలా కౌంటర్ ఎత్తాన్న సర్కార్ లాయర్ మీన మొత్తానికైతే అపగరమైందనుకోరాదుర్రి. ఇక వివరాల సేకరణకు వారం కాలం కావాలడిగితే వారం దేనికి అని చెప్పి హైకోర్టు దండిగానే ప్రశ్నించింది. ఇక నాన్ బెయిల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాలలో హాజరవుతారన్న హైకోర్టు అధికారులకు కూడా పిల్లలు ఉన్నారన్న ముచ్చట ఇక మళ్ళీ తేప యాది చేసింది అనుకోరాదుర్రి. అయ్యో ఇవాళ రేపట్ల నకిలీ లేని ఏడున్నది. ఇక గిడ చూడురి సిద్దిపేట కాడ కూడా మొత్తం నకిలీ యాంటీబయాటిక్ తయారవుతున్నదట. ఇక యాంటీబయాటిక్ ఒక గదేనా, ఏ మందులు తీసుకున్నా ఏ మాకులు తీసుకున్నా బుడపొరగాలు ముడికేసే డైపర్ల కాంచెలు చూసుకుంటే ఇక నెత్తి దువ్వుకునే నూనెల దాకా ఇక ఆఖరికి ఏంది మీకు జుట్టు ఊసిపోతే ఈ బొచ్చంతో వచ్చేటట్టు మళ్ళీ తైలాలు ఉన్నాయి కొత్తవి అని చెప్తారు చూసినావు. అగో అక్కడి దాకా మోసాలే ఉంటాయి. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో అడ్వర్టైజులు ఈడ అడ్వర్టైజులు వాడ అడ్వర్టైజులు రండి మీరు ఈ ఆయిల్ వాడితే మీ వెంట్రుకలు బాగా పెరుగునని ఒక ఆయన, మీకు ఇది ఉన్నదా మధుమేహం ఉన్నదా ఈ మిషన్ పెట్టుకోరు ఆ మిషన్ పెట్టుకోరు అక్కడ ఏ మిషన్ పెట్టుకుంటే ఏమున్నదరా ఆయన అంతా కలితేనా చేసేది. మళ్ళీ మీదికెళ్ళి మందులు మాకుల కాంచెలు దవాఖానలో పడ్డదాకా మొత్తం పైసలు పైసలు పైసలు. ఎటొచ్చి ఎర్రవడే అంటే పేదోడే వాడిని గుంజాలే గుంతలో పడేయాలి. గంత వరకు మీ పానంని మొలబడదు. రెక్కలు ముక్కలు డొక్కలు చేసుకొని ఆకలి దప్పులతో దవాఖానలకు వస్తే కూడా మందులు చక్కగా లేవా. ఆఖరికి యాంటీబయాటిక్ కూడా గలత్ చేసినాక ఇంకేముంటుంది పేద ప్రజలు బతుకుతందుకు ఏముండదు. ఊకే పానాలు తీసుకపోతే వెళ్ళిపోతాయి నీ జవడం పాడైపోను. ఇక చూడురులా చెప్తామంటేనే శరం వస్తున్నది ఈ ముచ్చట పాడుగాను. నకిలీ రాజ్యమెళ్తున్నదనే చెప్పాలా. ఎక్కడ చూసినా కల్తీ కల్తీ ముట్టుకున్నదల్లా నకిలీ నకిలీ. ఇక ఇప్పుడు సిద్దిపేట జిల్లా కరకపట్లలో కూడా ఇక నకిలీ యాంటీబయాటిక్స్ తయారీ సంచలనం రేపుతున్నది అనుకోరాదుర్రి. ఇక ముచ్చట తెలుసుకున్నాక ఎమ్మటనే రంగంలోకి దిగిందుల్లా డ్రగ్ కంట్రోల్ బ్యూరో జోడాస్ ఎక్స్పోజియం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీద మొత్తానికైతే దాడి చేసిండ్రు. ఎట్టెట్ట జడుతుంది ఏంది కథ అని పూరాగా మొత్తానికైతే పోయి చూస్తాలకు ఇక పెద్ద ఎత్తునే పట్టుకున్నారు అనుకోరాదుర్రి నకిలీ యాంటీబయాటిక్స్ ని. ఈ సంస్థ ప్రముఖ కంపెనీ పేరుతోటి నకిలీ యాంటీబయాటిక్స్ తయారు చేస్తున్నదట. వామ్మో చూసిండ్రు కదా. ఇక దేని నమ్ముతాం చెప్పుండ్రి. పట్టిందల్లా కల్తేనాయే ముట్టిందల్లా కల్తేనాయే. ఇక ఏడ చెప్పుండ్రి కల్తీ లేకుంటున్నది. దాదాపు 1.5 కోట్ల విలువ చేసే నకిలీ యాంటీబయాటిక్స్ ని స్వాధీనం చేసుకున్నారట. నకిలీ యాంటీబయాటిక్స్ ని జోడాసు ప్రముఖ కంపెనీలకు సరఫరా చేస్తుందట. నకిలీ యాంటీబయాటిక్స్ రా మెటీరియల్ కూడా సరఫరా చేస్తున్నట్లు గుర్తుపట్టిండ్రులా. ఎటువంటి నల్గొండ పోలీసు వాళ్ళకి ఏం పని లేనట్టుంది. ఎందుకయ్యా మీకు చలికాలం కోరిగా తమాషకి ఇంత ఆ స్టేషన్లో డ్యూటీ ఉంటే డ్యూటీలో మాత్రమే లేకపోతే ఇంటికాడ అనుకుంటామా. అరే నౌకరీ చేసుకుంటే నిరుద్యోగ యువత రాత్రులు చాలా కష్టపడుతున్నారు. ఒకళ్ళేమో గంజాయి పట్టుకుంటారు, వాళ్ళు సిగరెట్లు తాగుతారు, వాళ్ళు మందులు తెచ్చుకుంటారు. ఇవన్నీ ప్రభుత్వానికి ఆమ్దాని కాదా? ప్రభుత్వాన్ని సాదే ప్రయత్నం వాళ్ళు రేనక పగలనక కష్టపడి చీకట్లో కూడా వచ్చి చెమటోడిచి తాగుతుంటే చలికి వణుక్కుంటా కూడా ఆ కంప చెట్లల్లో ఈడ ఆడ ఏడ పడితే ఆడ బండ్లు వేసుకొని పోయి సెల్ ఫోన్లు మాట్లాడుకుంటా ఇట్టిట్ట నలిచి ముక్కులు పెట్టుకొని మూతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నట్టు వాళ్ళు దేనికోసం ఇదంతా సర్కారు కోసం కదా. ఈ నల్గొండ పోలీసు వాళ్ళకి అర్థమైతే లేదు. ఎస్పీ వీళ్ళందరూ కలిసాట 80 మంది బృందంగా ఏర్పడి మొత్తం నల్గొండను అష్ట దిగ్బంధనం చేసిరట. ఎవరెవరు ఏడేడ గుంపులు కడుతురు అద్దమ్మ రాత్రి దాకా ఇంట్లోకి పోకుండా ఆగమాగం చేస్తురని పోరగాళ్ళని కష్టపోతే కిష్టే వెళ్ళి పట్టుకొని లోపలేసిరట. లోపలేసి అద్దమ్మ రాత్రి బైకులు బండ్లు సెల్ ఫోన్లు అన్నీ పట్టుకొని ఏమిటికి రప్పిలా మీరు ఇల్లు వదిలిపెట్టి అడవులు ఎదిరిగేదని అడిగితే ఒక్కరు కూడా ఏం సమాధానం చెప్పకుండా పోగా పాపం పోలీసు వాళ్ళని గౌరవించి ఇట్ట చేతులు కట్టుకున్నారట. ఎంత బుద్ధిమంతులు ఆయన మీరు. మరి చీకట్లు తిరగకపోతే ఏమవుతుంది తాత? ఎవడు కొడతాను మిమ్మల్ని ఘటన. ఇక పోలీసు వాళ్ళు పట్టుకొని పొట్టు మీకుంటుంది ఆగురు అని చెప్పి లోపల తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇచ్చారట. మరి రేపటి నుంచి ఏం మారుతారో ఈ రంగాల పిల్లగాలు. కానీ అమ్మ అంత తొందరగా మారుతా ప్రభుత్వాలు ఎట్టబోతాయి. కానీ అగో గదే కథ. ఈ పోలీసు వాళ్ళు అయితే ఈగరంతో మంచి పని చేసి గిట్లాంటి పెట్రోలింగ్ చేయాలి సారు. చేసి 2 రోజులు లోపలేసి మంచిగా తాళంబరాలు పోసినా ఏం లేదు తాతలకు. రాత్రి అయితే చాలు అందరు వన్నది చూడాలా. బండ్ల మీద ఇష్టం వచ్చినట్టు రైడింగులు చెయ్యాలా, పుల్లుగా తాగాల. ఇక ఇంకొక బండిని పోయి టక్కరియాలా. వాళ్ళ కాళ్ళిరుగా వీళ్ళ చేతులిరుగా. గిసొంటి ముచ్చట్లు నింటలేం చెప్పుండ్రి రోజుకు. ఇక ఇవన్నీ జరగద్దని చెప్పే గీ నల్గొండ జిల్లా కాడ పెద్ద ఆపరేషన్ ఒకటే మొదలు పెట్టిండ్రు అనుకోరాదు పగడబందీగా. ఇక మొత్తానికైతే అగ్మజాము రాత్రి నల్గొండ పట్నంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవరు ఇక ఐపీఎస్ గారి ఆదేశానుసారం నల్గొండ డిఎస్పీ కె శివరామరెడ్డి పర్యవేక్షణలో 1 టౌన్ 2 టౌన్ అక్కడ ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 సిఐలు 12 మంది ఎస్ఐలు 80 మంది కానిస్టేబుల్ మొత్తం 10 చెకింగ్ బృందాల లెక్క 10 పెట్రోలింగ్ పార్టీ లెక్క నల్గొండ పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేసుడు జరిగిందట నుల్లా. ఇక వీళ్ళందరూ కూడా ఎవలెవలైతే అగ్మజాము రాత్రి అవార లెక్క తిరుగుకుంటా అనుమానం వచ్చినట్టు కనబడ్డారో వాళ్ళందరినీ పట్టుకునే తందుకు అన్నట్టు. ఇక గట్ల అనుమానాస్పదంగా కనబడ్డ 84 మందిని అదుపులకు తీసుకుని డిఎస్పీ సారు కౌన్సిలింగ్ ఇచ్చుడు జరిగిందట. ఇక గట్ల
గట్లనే గల దగ్గరున్న 48 బండ్లు 5 కార్లు 3 ఆటోలు 80 ఫోన్లు ఇక ఇవన్నీ తీసుకున్నారట. గట్లనే పుల్లుగా దాగి బండి నడుపుకుంటా పట్టుబడ్డ 24 మంది మీద డీడీ కేసులు నమోదు కూడా చేసిండ్రట నుల్లా. ఇక మొత్తానికైతే ఇప్పటికాంచెల్లి అగమజాము రాత్రి గిట్ల తిరిగినట్టు గాని ఏమన్నా బాతకాన్లు కొట్టుకుంటే రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు బండ్ల మీద తిరుగుకుంటా కనబడితే ఇక ఆ కాలనీలున్నోళ్ళకి ఇబ్బందులకు గురి చేసినా గాని తాగి బండ్ల మీద నడిపినా గాని ఇక రోడ్డు ప్రమాదాలకు గురి చేస్తున్నా గొడవలు పెట్టినా ఇక గిట్ల అనుమానంగా కనబడ్డా ఇక ఊకునేదే లేదు. ఇక మరి సప్పుడెంట్ ఉండేదే లేదు. ఇక రోజు గిట్లనే అయితే తీసుకుపోయి సెల్ వేసుడు అవుతుందని చెప్పి మొత్తానికైతే గట్టిగానే చెప్పుకొచ్చిండ్రులా. ఇక మరి రోజుకో నేరము రోజుకో ఘోరం అన్నట్టు తాగిన మత్తులో ఏం చేస్తుండ్రో ఎవ్వరు కూడా తెలుస్తలేరు కదా నుల్లా. ఇక ఇప్పుడు జరుగుతున్న నేరాలకు ముఖ్యంగా మైనర్లు మళ్ళా 30 సంవత్సరాల లోపున్నోళ్లే మస్తు మంది ఉన్నారని ఇక గీలా కౌన్సిలింగ్ చేసి మార్పు తీసుకొచ్చినట్లయితే మస్తుగా నేరాలు తగ్గుతాయని చెప్పి గిట్ల ఆలోచన చేసిండ్రట. ఇక ఇప్పటికాంచెల్లి ఎవ్వలన్నా గానీ రోడ్ల మీద కనబడితే తలవాలు పడతాయి అన్నట్టు తాతలకు. చూసినారులా ఎట్లున్నది కథ. టీవీ5 మజాకా గా పొద్దు చెప్తాం కదా మేము మాస్ మల్లన్నలు కూడా ఏం సంగతి అయ్యో మాకు ఓటర్ కార్డులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానేమో పథకాలు రావు కులగణన లేదు ఆ గణన లేదు ఈ గణన లేదు అంటారు. మరి ఓట్ల గణన ఎట్టుండే సారు అని చెప్పి ఆ ఊరోళ్ళు అనగానే మనం తీసుకొచ్చి చూపించడం కదా. ఇక టీవీ5 వాళ్ళే చూపించినట్టు ఈ కథ ఎట్లా ఉన్నదని ఆగ మేఘాల మీద అధికారులు అందరూ పోయి అయ్యో గట్లెందుకు చెప్పిరుల్లా ఎందుకా మీకు కూడా వస్తాము డేట్ ఇయలే తారీఖు ఇయలే ఎవరో తప్పు చెప్పినట్టుండూరి మేము లేమా మీకు తొవ్వలు వస్తాయి రోడ్లు వస్తాయి రంగులు వస్తాయి వాడలు వస్తాయి బళ్ళు వస్తాయి గుళ్ళు వస్తాయి అని ముద్దుగా ముచ్చట చెప్తానికి మళ్ళీ పోయిరట. అట్లుంటుంది కథ. అంటే టీవీ5 వాళ్ళు చెప్తేనే ఒక తీరుగుంటుంది చెప్పకపోతే ఒక తీరుగుంటుంది. అది ముచ్చట ఎట్లా ఉన్నా వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు వాళ్ళకి మీరు పని చేయాలి వాళ్ళు కూడా ఈ జనమే వాళ్ళని కునగణనలు చేయాలి వాళ్ళ పథకాలు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ లెక్క వాళ్ళకి చూపించాలి సారు మేము చూపించగానే ఊరికొచ్చిన అది ఇప్పుడు కథ అవో గదే చేసిరుల్లా మొత్తం మీద. అయితే ఇక చూద్దాం రా ఎట్టయితేంది మనతోటి మంచి జరిగింది కదా గదే కావాలి మనకు కూడా. మొన్న ఓ ముచ్చట చెప్పుకున్నాం కదనుల్లా అగ్గి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాడున్న దుమ్మగూడెం మండలంకి చెందిన మారుమూల ఊరైన సిరిగుండం ఊర్లో ఇంటింటి సర్వే చేస్తలేరని చెప్పి అధికారులను స్పందిస్తే ఇక అధికారుల కాడికో చెప్తే మీ సిరిగుండం ఊరు మా తెలంగాణ మ్యాప్లో లేదని అధికారులు చేతులు దులుపుకునుడుతోటి ఇంకా ఊరి పెద్దోళ్ళు ఊరోళ్ళందరూ కలిసి మాకు రేషన్ కార్డు ఎట్లుండే ఆధార్ కార్డు ఎట్లుండే తెలంగాణ సర్కార్ తోటి మంజూరు చేసినాయి కాదు అగివన్నీ ఇక ఇప్పుడు తెలంగాణ భూభాగంలోనే మా ఊరుండే ఇక ఈ ముచ్చట మరి ఎందుకు పట్టించుకుంటలేరని చెప్పి ఇక మొత్తానికైతే గల బాధ మొత్తం ఎల్లగక్కునేటాళ్లకు టీవీ5 న్యూస్ ఛానల్ దృష్టికి తీసుకొచ్చుడుతోటి ఇక మనంగా ఆర్తో చెప్పుడుతోటి అధికారుల దృష్టికి పోయి గాలు స్పందించిండ్రులా. ఈ అధికారులు స్పందించుడుతోటి ఇక ఊరోళ్ళు అయితే మస్తుగానే సంబరపడుతున్నారు చూడుండ్రి. ఇక మొన్ననేమో మీ ఊరు మ్యాప్ లో లేదు ఇక మేము చెయ్యమన్నటాల కంటే అందరు కూడా అట్లాకుట్లం అయిపోయినట్టు చేసిర్రు. ఇక మొత్తానికైతే అధికారులు స్పందించుడుతోటి ఇక బాగానే సంబరపడుతున్నారులా. ఇక ఈ ముచ్చట మొత్తం తెలుసుకున్నాక అక్కడ జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటేలు సిరిగుండం ఊర్లో ఎమ్మటనే సర్వే చేయాలని చెప్పి దుమ్మగూడెం మండల అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు. దీంతో 54 కుటుంబాలు ఉంటున్న సిరిగుండం గిరిజన ఊర్ల అధికారులు ఇంటింటి కుటుంబ సర్వేను సురువు చేసిండ్రులా. ఇక దీంతో ఊరోళ్ళ సంబరాల కవదలు లేవనే చెప్పాలా. సర్వే చేయకుండా ఈ గ్రామం మొత్తం కూడా సిరిగుండం గ్రామం అనేది మా మ్యాప్లో లేదు కనుక మేము చేయమనే కోణంలో మొత్తం కూడా అధికారులు ఆపేసి ఉన్నారు. కానీ దాని మీద ఏంటంటే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళటం అలానే పిఓ గారి దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం ఈ విషయం మొత్తం కూడా టీవీ5 ద్వారా మాస్ మల్లన్న ద్వారా కథనం రావటం తద్వారా స్పందించిన అధికారులు ఈ సిరిగుండం గ్రామాన్ని తిరిగి సర్వే చేయించడం జరిగింది. ఇంకా గట్లనే మా ఊర్లో ఓ రోడ్డు చక్కగా లేదు ఓ కరెంటు లేదు తాగేందుకు నీళ్లు లేవు పొలగాండ్లకు చదువు లేదు. ఇక గిసొంటి సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయి ఇక మా బతుకులు మార్చాలని చెప్పి మొత్తానికైతే ఎగోరుకున్నారు లగాలు మళ్ళీ త్యాప. ఈ చలికాలం గోలిగా తెల్లారి గట్ల చలి పెడుతుంది ఒళ్ళంత వణుకుతుంది అనుకుంటే బంగాళాఖాతంలో మరో పాప పుట్టిందట పెంగలని పేరు పెట్టిరట. ఇక ఆమె పరుగులెత్తేదే ముందులో ఉన్నది కథ. పాపేంది పరుగులేంది అంటే పెంగల్ అనేది ఓ తుఫాన్ అట నువ్వు అది లేచిందట బంగాళాఖాతంలో. ఇక 2 తెలుగు రాష్ట్రాల మీద అరుచుకునేది ఉన్నదట. ఇప్పుడు పెడుతున్న చలి చాలదన్నట్టు ఇక అమ్మటాల దాకా ఈమె శినుకులు మల్లెల పందిరి కురిపిస్తుంది ఏమో అటోనక ఇటోనక నౌకరు చేసుకుంటే వాళ్ళకు మరొకడుక నా కాలం మీద నా కాలే అనుకోరు అది రాగో గట్ల అయ్యేటట్టున్నది. ఆనలు పడేది ఉన్నదట. వడియాలు గిడియాలు ఆరేసుకున్న వాళ్ళు ఉంటే ఇట్లా వేసుకోరు. ఇప్పుడే తడి బట్టలు ఏమైనా ఉంటే ఫ్యాన్ కింద వేసుకొని ఒడ్లు గిట్లు ఏమైనా ఉంటే కవర్ కప్పుకొని పైలంగా మార్కెట్లో కూర్చోరు. ధరలు వెనక చీరేమో కానీ ఈ వాన వచ్చి దగా చేసిపోయిందంటే ఉన్నకాడికి గంగల పోద్ది. పైలంతో ఉండు రైతన్నలు కానీ ఇక ఇటు వడియాల మీద ప్రేమ ఉన్నోళ్ళు కానీ మబ్బుల పడగానే కడాయిలు వేసుకొని కాల్చుకొని తినరు అంతే. వామ్మో గీ చలితోటే ఏగుతలేము ఇప్పటికే అంటే మళ్ళీ ఆనలు కూడా పడతాయని చెప్తున్నారు కదా నువ్వు గీ వాతావరణ శాఖోళ్ళు.
ఇక తెలుగు రాష్ట్రాలల్లో భారీ ఆనలు పడతాయని వాళ్ళు అనుకొస్తున్న మాటనుల్లా. ఇక ఇప్పటికే సలిసలితోటి ఆ పొగ మంచుతోటి జనాలు అతలాకుతలం కాబట్టి మళ్ళా ఆనలనటాల కంటే కంగు తిని జంకిపోతున్నారు అనుకో రాదు రెండు తెలుగు రాష్ట్రాల జనాలు మొత్తము. ఇక ఇప్పటికే గాలులు కూడా ఎట్లా ఇస్తున్నాయి, పొద్దుగుకి 4-5 అయితే చాలు సలి వస్తూనే ఉన్నదుల్లా, మళ్ళీ తెల్లారి 10 దాకా పోతున్నది ఆనుల్లా. ఇక గసొంటి సలితోటి మళ్ళీ చల్లగా ఆన అంటే ఇంకెట్లుంటదుల్లా. ఏదేమైనా జర పైలముల్లో ముసలి ముడుగోళ్ళు అసలుకే బయటకు రాకుండ్రి, ఈ ఆనల ప్రభావంతో ఇంకెంత ఆమ కాబోతున్నదో. ఇక ఇదో తుఫాన్ అటనుల్లా. ఇక ఈ తుఫాన్ను పెంగల్ తుఫాన్ అని చెప్పి నామకరణం చేసిండ్రు. ఇక ఈ పెంగల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ తెలంగాణలో ఉన్న కొన్ని జిల్లాలలో ఆనలు పడతాయని చెప్పుకొచ్చిండ్రు. ఇక 1-2 జాగాలల్లా చిన్నగానే పడతాయట. 4-5 రోజుల దాకా విపరీతమైన చల్లటి గాలులు వస్తాయట. మరి ఇక దీంతో జనాలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పుకొచ్చిండ్రులా. ఇంకా ఏపీ ముచ్చటకత్తే కోస్తాంధ్ర రాయలసీమల కొన్ని జాగాలలో ఇయాల్టి కాంచెల్లి 3 వద్దుల దాకా మోస్తారు నుంచి భారీ ఆనలు పడే అవకాశం ఉన్నదట. ఇక వచ్చే 5 వద్దులలో ఏపీలున్న దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలలో పెద్ద ఎత్తున ఆనలు పడబోతున్నాయని చెప్పుకొచ్చిండ్రు. మరి ఉత్తర కోస్తాల కొన్ని జాగాలల్లో భారీ ఆనలకు అవకాశం ఉన్నదని ఐఎండీ తెలుపుకొచ్చిందుల్లా. ఏదేమైనా మన జాగ్రత్తలో మనం ఉండాలా. ఇక సూటర్ల కాంచెల్లి కాలు దాకా మొత్తం ప్యాక్ చేసుకునే ఉండాలనుల్లో. ఇంకా గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించే మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.